హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. రవి ప్రకాష్ జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తున్న ఒక క్రిమినల్ మైండెడ్ వ్యక్తి ఈ రవి ప్రకాష్. రోజు తన స్టూడియోలో కూర్చొని బ్రేకింగ్ న్యూస్, షేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ అని చెప్పేసి అబద్ధాలను అమ్మి ఆ వచ్చిన డబ్బులతోటి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఈ రవి ప్రకాష్. ఈ వ్యక్తి ఎంత క్రిమినల్ మైండెడ్ అంటే తాను మీద ఆల్రెడీ పాత కేసులు చాలా ఉన్నాయి. తాను చేసిన మోసాలు అన్నది ప్రపంచానికి, రాష్ట్ర ప్రజలకి చాలా బాగా తెలుసు. ఈ రవి ప్రకాష్ తనని తాను ఏదో జర్నలిజంలో ఒక గురువుని, నేను జర్నలిజంలో కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చినా అసలు నేనే జర్నలిజానికి పితామహుని అన్నట్టు బిల్డప్లు ఇస్తుంటాడు. నేను లేకపోతే అసలు జర్నలిజమే లేదు అని చెప్పేసి అబద్ధపు బతుకొకటి బతుకుతున్నాడు. కాకపోతే రవి ప్రకాష్ నిజస్వరూపం ఏంటి అంటే చాలా గలీజు నిజస్వరూపం. తన మీద ఒక ఫోర్జరీ కేసు ఉంది. ఏంటి ఆ కేసు? అది కూడా వింటే గాడి నుంచి ఉమ్మేయాలి. ఏంటి అంటే తన కింద పనిచేసే ఒక ఎంప్లాయీ సిగ్నేచర్ని ఫోర్జరీ చేసిండని చెప్పేసి పోలీసు వాళ్ళు తీసుకుపోయి లోపలేశారు. ఈ కేసు తన మీద ఉన్నది. అదీ కాకుండా రవి ప్రకాష్ ఏబీసీఎల్ అంటే టీవీ9 సంస్థకి చెందిన 18 కోట్ల రూపాయలు తినడు అని చెప్పేసి ఈ కేసు కూడా రవి ప్రకాష్ మీద ఉంది. అది కూడా మనం ఆల్రెడీ చూసినాం. ఇట్లాంటి క్రిమినల్ మైండెడ్ వ్యక్తి జైలుకి వెళ్ళి బయటికి వచ్చి ఒక కొత్త టీవీ ఛానల్ అనేది పెట్టి ఇప్పుడు మళ్ళీ అబద్ధాలను అమ్ముతున్నాడు. అవి కూడా ఎంత దారుణంగా అమ్ముతున్నాడు అంటే ఆ అబద్ధాలకి సాక్ష్యాలు, ఆధారాలు ఏమీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్షన్లకి ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టారీతిన వాగిండు. వాడెవన్నో పట్టుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు వాడితోటి చెప్పించిండు. ఈ రవి ప్రకాష్ అనే వ్యక్తి కూడా చెప్పిండు. దాని తర్వాత నిన్న మనం చూసినాము, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి బీజేపీ పార్టీలోకి మర్జ్ అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్. రేపు పొద్దునే చూడండి. చూశాక మీరు ఏమంటారు, షేక్ అయిపోతారు, షాక్ అయిపోతారు, మంచంలోనే ఉచ్చబోసుకుంటారు అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు ఈ రవి ప్రకాష్. కానీ తీరా చూస్తే ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మర్జ్ అవుతుంది అని చెప్పేసి ఒక అబద్ధం అన్నది తీసుకొచ్చాడు. ఆ అబద్ధాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేటీఆర్ గారు క్లియర్గా ఇది అబద్ధము, ఇది తప్పుడు ప్రచారము, తెలంగాణ అంటే పడని వాళ్ళు, తెలుగు ప్రజలంటే పడని వాళ్ళు చేసే ఒక కుట్ర అని చెప్పేసి డైరెక్ట్గా కేటీఆర్ అన్నది చెప్పడం జరిగింది. అయినా కూడా ఒక అబద్ధాన్ని ఇంతలా అంటే నిజానికంటే కాన్ఫిడెన్స్గా ఈ రవి ప్రకాష్ ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు? దీని వెనకాల ఏంది అంటే, దీని వెనకాల లాయర్లు, దీని వెనకాల నన్ను ఎవరేం చేస్తారు, నా దగ్గర డబ్బు ఉంది అనే అహం, గర్వం, దీనివల్లనే రవి ప్రకాష్ ఎట్లా పడితే అట్లా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. నిజంగా ఒక నిబద్ధత ఉన్న జర్నలిస్ట్ ఎప్పుడు ఈ చిల్లర మాటలు మాట్లాడాడు. మనం చూస్తాం, పెద్ద పెద్ద జర్నలిస్ట్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటివి మాట్లాడరు కదా. ఎందుకు మాట్లాడరు అంటే, మొదటిగా మనకు కావాల్సింది సాక్ష్యాలు. సాక్ష్యాలు లేనప్పుడు నమ్మండి ఇది నిజాలు అంటాడు. మేము నమ్మాలి అంటే నువ్వు ఏదన్నా ముందర పెట్టాలి కదరా బాబు సాక్ష్యాలు. నువ్వేమైనా ముందర పెట్టినవా? ఓన్లీ చిల్లర మాటలు ఏదో మాట్లాడినావు, చిల్లర మాట మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలకు కలుస్తుంది అని చెప్పేసి అన్నావు, అని చెప్పేసి చేతులు దులిపేసుకున్నావు. ఏముంది, పిచ్చోళ్ళు జనము, రేపు పొద్దున్న వైరల్ అయిపోతా నేను, అందరూ నా గురించే మాట్లాడుకుంటారు అని చెప్పేసి నువ్వు అనుకున్నావు. కాకపోతే క్రెడిబిలిటీ, సరే నీ క్రెడిబిలిటీ లేదు, అది వేరే విషయము. అయినా కూడా ఏదో కొద్దో గొప్ప టీవీ9 రవి ప్రకాష్ అని చెప్పేసి ఒక పేరు అన్నది మొత్తానికి నాశనం చేసుకున్నావు. ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే, తెలుగు రాష్ట్రాలలో జర్నలిజం మీద, అసలు జర్నలిజం అంటే ఏంటి, జర్నలిజం మీద ప్రజలకి నమ్మకం అనేది రోజు రోజుకి సడలిపోతుంది. ఎందుకు సడలిపోతుందంటే, యూట్యూబ్ ఓపెన్ చేయగానే థంబ్నెయిల్స్ మనం చూస్తే ఎవడు పడితే ఏది పడితే అది రాస్తున్నాడు. ఇప్పుడు నా ఛానల్ ఓపెన్ చేసి నా ఛానల్ థంబ్నెయిల్ ఒక్కటైనా సరే రాంగ్ ఉంది, థంబ్నెయిల్ ఒకటి ఉంది, లోపల వీడియో ఇంకోటి ఉంది అని మీరు ప్రూఫ్ చేస్తే నేను ఆ వీడియో తీసేస్తాను. ఒక్కటి కూడా ఉండదు. ఈ రోజు కూడా నేను ఈ వీడియో చేస్తున్న ఈ థంబ్నెయిల్ కూడా ఒకసారి చూసుకోండి. అది నిబద్ధత. నువ్వు ఏదైతే వీడియో ఉందో దానికి థంబ్నెయిల్ పెట్టాలి అని చెప్పేసి ఒక నిబద్ధత ఫాలో అవుతాం. ఆ నిబద్ధత జర్నలిజంలో ఇప్పుడు ఖతమైపోయింది. చిల్లర పనులు, చిల్లర మాటలు, దీనికే తలబట్టుకుంటున్నామంటే ఈ రవి ప్రకాష్ లాంటి వాళ్ళు అసలు న్యూస్నే, దొంగ న్యూస్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అది కూడా ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అంటే ప్రజలు అసలు ఏందబ్బా నిజంగానేనా, పొద్దుటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలకు పోతుందంట, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలకు పోతుందంట అని చెప్పేసి ఒక పెద్ద కుట్ర. మొత్తం ట్విట్టర్ ఓపెన్ చేస్తే అన్ని ట్వీట్లు అయ్యే. ఏం చేస్తున్నది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఏదైతే సోషల్ మీడియా ఉందో పొద్దుటి నుంచి అదే పని. ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో గెలుస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే రవి ప్రకాష్ వీళ్ళకి మ్యాథ్ వేసిండు, వీళ్ళేమో మంచిగా తిన్నారు, తిని ఇప్పుడు అదే ఎరుగుతున్నారు. ఇప్పుడు చేసే పనే అది, వేరే ఏది ఉండదు. జస్ట్ గొర్రెలు ఉంటాయి కదా, గొర్రెలు బర్రెలు, అట్లా ఒక్కడే పోతే వాడి వెనకాలే అందరు పోవాలి. అసలు నిజం ఏంటి తెలుసుకుందాం.
నేను ఇంతసేపు ఈ వీడియో చేయకుండా ఎందుకు ఆగినంటే ఎవరన్నా బీఆర్ఎస్ నుంచి స్పందించాలి అని చెప్పేసి ఇద్దరు స్పందించారు. ఒకరు బల్కా సుమను, రెండు కేటీఆర్ గారు. ఇద్దరు కూడా స్పందించారు. ఆ స్పందన వచ్చేంతవరకు నేను ఈ వీడియో చేయకూడదు అని చెప్పేసి నేను ఆగిన. స్పందన రాగానే ఈ వీడియో చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అంటే వాడెవడో పనికిమాలినోడు, వాడు నిబద్ధత లేనోడు, వాడు పోరంబోకుడు అయినప్పుడు నేను కూడా నిబద్ధత లేనోడు అవ్వకూడదు కదా. నేనన్న రూల్స్, కొన్ని జర్నలిజం ఎథిక్స్ అన్నది నేను ఫాలో అవ్వాలి కాబట్టి ఆ రూల్స్, ఆ జర్నలిజం ఎథిక్స్ అన్నది నేను ఫాలో అవుతున్నా. ఇక మీరు అడగొచ్చు, ఏంటి రవిప్రకాష్కి ఈ కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కోపం అని చెప్పేసి మీరు అడగొచ్చు. కోపం అన్నది ఎందుకుంది అంటే 2014 నుంచి 2024 దాకా అంటే 10 సంవత్సరాలలో రవిప్రకాష్ బతుకుని ఏదో కోట నుంచి తీసుకొచ్చి డ్రైనేజ్లో పడేసింది బీఆర్ఎస్ పార్టీనే. ఎందుకు అంటే TV9లో రవిప్రకాష్ రాజులాగా ఉండేటోడు. అట్లాంటి రాజుని బంటుని చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటే న్యాయంగా TV9లో ఈ రవిప్రకాష్ అనే వ్యక్తి చాలా చిన్న షేర్ హోల్డర్, చాలా చాలా చిన్న షేర్ హోల్డర్. ఈ రవిప్రకాష్ కాకుండా వేరే పెద్ద పెద్ద షేర్ హోల్డర్లు చాలామంది ఉన్నారు. ఆ షేర్ హోల్డర్లు వాళ్ళ షేర్లు వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అట్లా అమ్మేసి వెళ్ళిపోతే ఆ షేర్లు వేరే వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కొంతమంది, లేదా బీఆర్ఎస్ పార్టీ సింపథైజర్స్, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు వాళ్ళు కొనుక్కొని, లేదురా బాబు నీ ఇష్టారీతిలో నువ్వు నడపడానికి వీల్లేదు, నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, ఇట్లా అబద్ధాలు మాట్లాడకు అని చెప్తే ఖాళీ ఏం చేసిండు అంటే ఇది ఏమంటారు, ఈ దొంగ సిగ్నేచర్లు, ఇది ఫేక్ డాక్యుమెంట్లు ఇవి క్రియేట్ చేస్తే తీసుకుపోయి లోపల పడేసారు జైల్లో. అది ప్రస్తుతం పరిస్థితి. అందుకే బీఆర్ఎస్ పార్టీ మీద రవిప్రకాష్ కక్ష కట్టిండు, కేసీఆర్ మీద కక్ష కట్టిండు, కేటీఆర్ మీద కక్ష కట్టిండు. కక్ష కట్టి నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు. ఇది అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ సింపథైజరు. అది కాకుండా ఇదేదైతే ఇష్యూ జరిగిందో 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ల కింద, అప్పుడు సాక్షి టీవీ చాలా ఎక్స్క్లూజివ్గా రవిప్రకాష్ గురించి కవర్ చేసింది. అది కూడా కాలింది రవిప్రకాష్కి. ఏంది నా గురించి ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రవిప్రకాష్ టార్గెట్ చేస్తున్నాడు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాడు. అక్కడ ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి పార్టీని సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. తాను మాత్రం నేను నిబద్ధత కలిగిన ఒక జర్నలిస్ట్ని, నేను మంచోడిని, నేనేదో పెద్ద పతివ్రతని అన్నట్టు బయట బిల్డప్లు ఇవ్వడము, లోపల మాత్రం కుళ్ళు కుతంత్రము అన్నది మొత్తం మనసులో దాచుకుని ఉన్నది. నిజంగా నేను ప్రజలకు కూడా ఒక విషయం చెప్తా, ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా ఒక విషయం చెప్తా. ఎవడు పడితే వాడు బ్రేకింగ్ న్యూస్, షేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ అంటే మొత్తం యూట్యూబ్లు, టీవీలో ఆన్ చేసి చూసుకుంటూ వాడిని హీరో చేయకండి. అసలు నిజమైంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడు ఎట్లాంటి వ్యక్తి అని చెప్పేసి ఫస్ట్ అర్థం చేసుకోండి. రవిప్రకాష్ అన్న వాడి క్యారెక్టర్ ఎప్పుడో 6 ఏళ్ల కిందనే బయటపడ్డది. దాని తర్వాత ఆ వ్యక్తి ఎట్లాంటి వాడు అన్నది మీకు తెలిసి కూడా వాడు ఈరోజు వచ్చి ఆ రవిప్రకాష్ అన్న వ్యక్తి వచ్చి ఈరోజు షేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి చెప్తే మళ్ళీ గొర్రెలాగా ప్రజలు ఆ వ్యక్తి మాటలు అనేది నమ్ముతున్నారు. నమ్మకండి. డబ్బులు ఉన్నాయి, నేను రవిప్రకాష్ ఆ డబ్బులు నాకు ఇస్తే నేను రవిప్రకాష్ కట్టే మంచి స్టూడియో కట్టగలుగుతా. రవిప్రకాష్ లాగా నేను కూడా కొంతమంది ఎంప్లాయీని పెట్టి మంచి ఎడిటర్లను పెట్టి రవిప్రకాష్ కంటే ఇంకా ఘోరంగా న్యూస్ రాస్తాను నేను. రవిప్రకాష్ నా రాతల ముందర పనికిరాడు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. నా రాత అట్లుంటుంది, నా మాట తీరు అట్లుంటుంది. కానీ నా దగ్గర డబ్బులు లేవు, రవిప్రకాష్ దగ్గర డబ్బులు ఉన్నాయి. అదొక్కటే వ్యత్యాసం. డబ్బులుంటే నేను రవిప్రకాష్ బాబుని, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ రవిప్రకాష్ లాగా ఎథిక్స్ నేను అమ్ముకోను. డబ్బున్నా అమ్ముకోను, డబ్బు లేకపోయినా అమ్ముకోను. ఇవాళ డబ్బులు లేకపోతే ఏముంది, పస్తులు ఉంటే ఏమైనా బోద్దా? ఒకరోజు ఏం కాదు, 2వ రోజు సంపాదించుకుంటాం. అది మనం ఆలోచించుకోవాలి. లేదు నాకు లగ్జరీ కార్లు కావాలి, కార్లు అంటే గుర్తొచ్చింది, ఇదేంటి మన TV9 సంస్థ యొక్క కారు ఏదైతే ఉందో ఆ కారు కూడా TV9 సంస్థకి రిటర్న్ ఇవ్వకుండా ఆ సంస్థని తిప్పిస్తే చివరిగా పోలీసు వాళ్ళు ఆ కారుని ట్రేస్ చేసి పట్టుకుని ఆ కారుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎవరు? రవిప్రకాష్ కారు. ఆ స్థితి కూడా రవిప్రకాష్ అన్నది వచ్చింది. మీరందరూ ఆల్రెడీ ఈ న్యూస్ అనేది వినుంటారు, చూసుంటారు. కానీ నేను చెప్పేది ఒకటే విషయం, ఇట్లాంటి వ్యక్తులు చెప్పే మాటలని మీరు పట్టించుకోవద్దు, ఇట్లాంటి వ్యక్తులని సీరియస్గా తీసుకోకూడదు. వీళ్ళు జర్నలిజం ముసుగులో ప్రజల్ని మోసం చేస్తున్నారు, మభ్యపెడుతున్నారు. ఎట్లా పడితే అట్లా ఒక పార్టీ మీద కోపంతో ఆ పార్టీ గురించి ఏదొస్తే అది, ఒక వ్యక్తి మీద కోపంతో ఆ వ్యక్తి గురించి ఏదొస్తే అది. నేను చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా మాట్లాడినా, చాలా మాట్లాడినా. కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా కించపరచలేదు, లేదా అబద్ధం టీడీపీ పార్టీ రేపొద్దున విలీనం అయిపోతుంది, టీడీపీ పార్టీ ఎప్పుడు ఆ చిల్లర మాటలు మాట్లాడలేదు నేను. చివరికి ఈరోజు కూడా నేను చంద్రబాబు నాయుడు గారు అనను, చంద్రం బాబాయ్ అంట. ఎందుకంటే అది నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న రెస్పెక్ట్, ఆయన ఏజ్కి నేను ఇచ్చే రెస్పెక్ట్.
తప్పకుండా మీరందరూ ఈ వీడియోని వైరల్ చేయాలి. వైరల్ చేయాలంటే రెండు మార్గాలు. ఒకటి, ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. 2, ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. తప్పకుండా రేపు మళ్ళీ మన వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.